E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి అనుకూలంగా పనిచేయాలి. మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు గారి ప్రెస్ మీట్. మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మాటపై అభిమానంతో ప్రతి ఒక్కరూ అహర్నిశలు కష్టపడి మరలా వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవటమే మన లక్ష్యం అని అదీప్ రాజు గారు ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు. ఆదివారం సబ్బవరంలో గల వైసీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్యే అదీప్ రాజు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మాటపై ప్రతి ఒక్కరూ మండల కమిటీలు, అనుబంధ కమిటీలు, గ్రామ కమిటీలు వేసి దానిలో ప్రతి ఒక్క కార్యకర్త చురుకుగా పనిచేసి మన ప్రభుత్వానికి తోడ్పాటు చేకూర్చాలని అదీప్ రాజు గారు అన్నారు. అనంతరం సబ్బవరం మండల పార్టీ యువనేత కర్రీబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ప్రజలకు చేరువలో లేదని, కేవలం అధికారంలోకి రావడం కోసమే ఆ రోజు కూటమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని కర్రీబాబు అన్నారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు గండి రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేతకాని వాగ్దానాలు చేసి అమలు చేయలేకపోయిందని, మరలా కూటమి ప్రభుత్వానికి ఈ సమాజంలో మనుగడ లేకుండా పోతుందని, అందుకే ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కష్టపడి పనిచేసి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదీప్ రాజు గారితో పాటు ఎంపీపీ భోగం సూర్యకుమారి రామానాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కర్రీబాబు, వైసీపీ పార్టీ నాయకులు గండి రవికుమార్, పైడివాడ సర్పంచ్ యువనేత మోపాడు అప్పారావు, కాప్శెట్టి శేషుబాబు, దెడ్డం ప్రసాద్, చిత్రాడ శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరం దగ్గర అవుతుంది. మరి ఏ కార్యక్రమాలు వాళ్ళ సూపర్ 6 ఏమి పెట్టారో ఏ 6 కూడా అమలు కాలేదు. సరిగ్గా ఒకటి మాత్రం అమలయ్యింది. ఏమంటే ప్రతి బ్రాండ్ షాప్ లో మీకు కావాల్సిన దగ్గర ఉంటుంది మాత్రం అది ఒకటి నిలబెట్టున్నారు సూపర్ 6 లో భాగంగా తప్ప ఏది కూడా అమలు చేయదు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకం వచ్చింది. కాబట్టి మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇతని పిలుపు మేరకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్లో ఉత్తేజం నింపుతూ మళ్ళీ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈవేళ రాష్ట్ర స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, గ్రామీణ స్థాయిలో కానీ మళ్ళీ కమిటీలన్నీ పూర్తి చేసుకొని ఏదైతే ఇప్పుడు మా ఇన్ఛార్జ్ గారు అదీప్ గారు చెప్పారో ప్రభుత్వ వ్యతిరేకత ఎన్నడూ లేని విధంగా ఒక సంవత్సరానికే ఇంత వ్యతిరేకత స్టార్ట్ అయిన సందర్భంలో ప్రజల్లో వచ్చిన తిరుగుబాటుని పార్టీ కూడా యాక్టివేట్ అయ్యి గ్రామ స్థాయిలో పార్టీని యాక్టివేట్ చేసుకొని ఇదేదైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి మరింత బలోపేతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో పార్టీని మళ్ళీ నూతన ఉత్తేజం కలగజేయాలనే ఉద్దేశంతోనే మరి ఇవాళ అదీప్ గారు పిలిపినారు ఈ కార్యక్రమం చేపట్టడం కూడా నెరవేర్చుకుంటాం. ఎక్కడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేకుండా కేవలం వాళ్ళ స్వలాభం, వాళ్ళ సొంత పనుల మీద దృష్టి పెడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇవాళ నేను అడుగుతున్నాను నేరుగా, సుమారుగా సంవత్సర కాలం పూర్తయింది. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని మీరు చెప్పగలరా? కనీసం ఒకటి నేను ఫలానా చేశాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 లో భాగంగా అనేటువంటి చెప్పగలిగేటువంటి పరిస్థితి ఈ రోజు ఏ ఒక్క టీడీపీ నాయకుడికి కానీ, కార్యకర్త కానీ, కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానీ లేనటువంటి సందర్భం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కారణాల వల్ల ఓటమి చెందినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజల తాలూకా మద్దతు కానీ, వాళ్ళ కార్యకర్తల ఉత్సాహం కానీ తగ్గలేదు అని చెప్పడానికి మొన్న జరిగినటువంటి మరి పార్టీ కార్యాలయం ఓపీ ప్రారంభోత్సవం రోజు చేసినటువంటి కార్యక్రమం నేను కూడా అనుకోలేదు అంత పెద్ద వ్యక్తిని విజయవంతం అవుతుంది అని చెప్పి. అనుకున్న దానికన్నా 2 3 ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉత్సాహంగా వచ్చి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా భరోసాగా ఉండాలి, వాళ్ళ కష్టంలో ఆదుకోవాలి, పూర్తిగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఇక్కడ కార్యాలయం కూడా ప్రారంభించుకోవడం, మీద అందరికీ కూడా అందుబాటులో ఉండడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇవాళ ఎవరైతే ఇవాళ మండల కమిటీలో కానీ, అనుబంధ విభాగాలకు కానీ, జిల్లా విభాగాలకు కానీ మీ పేర్లు నమోదు చేసుకుంటున్నారు, దయచేసి ఏదో ఇది విజిటింగ్ కార్డులకో ఫ్లెక్సీలకో పరిమితం అయ్యేటువంటి విధంగా కాకుండా పార్టీ మీద పూర్తి అంకిత భావంతో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు తెలిసి ఇప్పుడు వచ్చినటువంటి పేర్లన్నీ కూడా అందరూ కూడా కష్టపడి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసేటువంటి వాళ్ళ పేర్లే నమోదయ్యి
వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మీకు ఏ బాధ్యత ఇచ్చినట్టు పూర్తి స్థాయిలో కష్టపడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి కార్యక్రమం ఇచ్చేసినట్టు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.